సంవత్సరం తర్వాత ఈ దేశం కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఇవాళ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. మనిషి తన కోసమే తాను జీవించేవాడు. ఒక సంవత్సరంలో ఏడాదికో మర్చిపోతున్నాం. కానీ దేశం కోసం, భారత మాత ముద్దు బిడ్డగా, భారత జాతి విముక్తి కోసం అసురర్పించినటువంటి త్యాగదనుడు శివాజీ మహారాజ్, వారి కుమారుడు సంభాజీ మహారాజ్. ఆనాడు మొఘల్ చక్రవర్తులు ఈ దేశాన్ని చెరపట్టి ప్రజల ప్రాణాలు, ప్రజల మానాన్ని చూసుకున్నాడు. హైందవ సమాజ క్షేమమే ధ్యేయంగా, ఈ దేశ సౌభాగ్యమే తన ఎజెండాగా ఆనాడు గెరిల్లా యుద్ధ తంత్రాన్ని అమలు చేసి భారత జాతిని కాపాడి వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మహనీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే వాళ్ళ మహనీయుని 396 సంవత్సరాల తర్వాత కూడా దేవుళ్ళగా మనకి కీర్తిస్తున్నామంటే దానికి కారణం మన త్యాగం. బాలనగర్లో వాళ్ళందరూ ఎవరి పేరు చెప్తారంటే ఎవరి పేరు చెప్పమన్నా జైంట్ యాక్షన్ కమిటీ. మాకు జెండాతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. శివాజీ వారసులుగా మా ధ్యేయం కూడా ఆ ధ్యేయం అని చెప్పి ప్రకటించుకునేది బాగా. ఈరోజు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఆనాడు మన ఏ విశ్వాసం మీద దాడి జరిగిందో, ఏ సంస్కృతి మీద దాడి జరిగిందో, భారతీయ హైందవ సమాజ ఆనవాళ్ళు లేకుండా ప్రయత్నం జరిగిందో, ఇవాళ మళ్ళీ ఆ ఆనవాళ్ళను వెతుక్కుంటా ఉన్నాం. మళ్ళీ ఆ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేసుకుంటా ఉన్నాం. దాని ప్రయత్నమే ఇవాళ దేశవ్యాప్తంగా మరోసారి శివాజీ మహారాజ్ జయంత్యోత్సవాన్ని మరింత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. త్యాగాల చరిత్రని, దేశభక్తిని మనమే కాదు రాబోయే తరాలకు అందించకుండా మనం కలిసికట్టుగా జీవించలేమని చెప్పి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 140 కోట్ల జనాభా కలిగి విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల దేశం ఇంత పటిష్టంగా, ఇంత గొప్పగా జీవిస్తుంది అంటే దానికి కారణం శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు అందించిన స్ఫూర్తి కారణమని చెప్పాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప రాజ్యాంగం అందించారు. ఆ రాజ్యాంగం ఇవాళ మనందరికీ సమాన హక్కులు అందించి ఈ దేశంలో సమానంగా బతికేటువంటి పరిస్థితి ఈ రూపకల్పన చేసిన మానవుడు అంబేద్కర్ గారు. మనం రాబోయే తరం కూడా కేవలం పర్సనల్ ఓరియంటెడ్
నేను, నా కుటుంబం, నా బిజినెస్, నా సంపద అనే కొనవేదో కొంతనైనా దేశభక్తి, కొంతనైనా పనులకు సేవ చేయాలని తపన కనుక లేకపోతే ఈ దేశం సుభిక్షంగా ఉండే ఆస్కారం లేదు. కాబట్టి శివాజీ మహారాజ్ అన్ని త్యాగాల కంటే కూడా ప్రాణత్యాగం గొప్పది. ఓ ఇల్లు దానం చేయొచ్చు, ఓ భూమి దానం చేయొచ్చు, ఇంకా సంపద దానం చేయొచ్చు, కానీ అన్ని దానాల కంటే కూడా దేశం కోసం, మానవ మనుగడ కోసం ఇవాళ ప్రాణం దానం చేయడం, త్యాగం చేయడం సులువైంది కాదు. అన్ని త్యాగాల కంటే కూడా గొప్పది ప్రాణత్యాగం. కాబట్టి ఇవాళ మనిషి ఆ ప్రాణత్యాగం చేసిన బహున్నతమైనటువంటి శివాజీ మహారాజు గుండెల్లో పెట్టుకుని మనం కూడా ఎంతో కొంత దేశభక్తి, మనం కూడా దేశ హితాన్ని, ప్రజా హితాన్ని కోరినటువంటి సాంప్రదాయాలకి ఆయన విగ్రహం చూసినప్పుడల్లా గుర్తు రావాలి. జయంతి ఉత్సవాలు, వర్ధంతి సభలు మొక్కుబడిగా కొబ్బరికాయలు కొట్టి దండలు వేసి ఈ ఒక నిమిషం కాదు, వారు అందించిన స్ఫూర్తిని గుండెలు నింపుకొని ఉన్నంతలో కొంత ఆచరించే ప్రయత్నం చేయాలి. అది మాత్రమే మానవ జాతికి, మనిషికి గొప్ప చేతులు తెచ్చిపెట్టే, గుర్తు తెచ్చిపెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ భానునగర్ ఈ కమిటీ ఇవాళ మౌన్నతమైన విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఆచరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ శివాజీ మహారాజ్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.